ఆలంగపల్లి లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ చూసి డివిజన్ 50 డివిజను 49వ డివిజన్ 37వ డివిజన్ 36వ డివిజన్ 38 డివిజన్కు ఇన్ఛార్జ్ నేను. 49వ డివిజన్లో 50 డివిజన్లో అతని వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయండి, టీడీపీకి ఓట్లు వేయద్దు అని చెప్పి భయపడించిన వాళ్ళు డివిజన్లో వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు. ఆయన 50 డివిజన్ ఒకటే కాదు, 49వ డివిజన్ కాదు, కడపలో కూడా చాలామందికి ఫోన్లు చేసి వైసీపీకి ఓటు వేయమని నేను చెప్పినారు. నిన్న ఆడియో క్లిక్ ఇచ్చి చూసి ఇది అంతా ఏదో క్రియేషన్ చేసినట్టు అని చెప్తున్నారు. ఈ క్రియేషను అవన్నీ నువ్వు ముందు నుంచి నీకు అలవాటు కాబట్టి నీకు ఉండొచ్చు. 99లోనే నువ్వు సీనియర్ నాయకుడు, టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్నావు. నువ్వు 99లోనే నేను సస్పెండ్ చేశారు పార్టీలో నుంచి. ఖలీల్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన శివానందరెడ్డి గారు, కందుల శివానందరెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా. అప్పుడే నేను పార్టీలో సస్పెండ్ చేసినారు. అది పోతే 2009లో బై ఎలక్షన్లో డిఎల్ రవీంద్రారెడ్డికి నువ్వు మేము కలిసే చేసింది ఎలక్షను. ఆ ఎలక్షన్ కూడా దొరకపోయింది నువ్వే మమ్మల్ని. మాది 50 డివిజన్ తరపున ఉన్నాయి అప్పుడు నేను. అప్పుడు మీరు తొడగబోయి వచ్చినప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డికి మెజార్టీ మా బూత్లో వచ్చినాయి. మీ తరపున ఎలక్షన్ చేసింది. నువ్వు ఏ విధంగా టీడీపీ లీడర్ అని చెప్పుకుంటున్నావో ఎవరికి అర్థం కావడంలే. నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటావు. నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం గోడౌన్లు నడుపుతూ ఉన్నావు. ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే నీకు లోపాయిక వర్తం లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతాయి. మేము టీడీపీలో ఉండేందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు, మర్డర్ కేసు పెట్టినారు, 306 కేసులు పెట్టినారు, 307 ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు. మీరు ఏ రోజన్నా ఏమన్నా మీ మీదికి ఒకరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా? ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలూచి ఉంది. మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగెనిస్ట్గా చేస్తారు. 2024లో ఇప్పుడు మాధవీయకు టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పార్టీ తిరిగి 10 రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఓట్లన్నీ వైసీపీకి వేయమని చెప్పినారు. క్యాన్వాస్ చేసినారు, నామినేషన్కి వచ్చినారు. వాళ్ళ కూతురు వచ్చింటే మీ కొడుకు కూడా వచ్చి క్యాన్వాస్ చేసినాడు. ఒకరోజే చేసింది. మీ కొడుకు క్యాన్వాస్ చేయించినాడు, ఫోటోలు చూపించి క్రియేషన్ కాదు అని చెప్తున్నారు. క్రియేషన్ కాదు, మేము కూడా ఒప్పుకుంటున్నాము, మేము కూడా కరెక్టే చెప్తున్నాము. మీరు పార్టీలో అవతల లేకుండా పిలుచుకొని వచ్చి మిమ్మల్ని నామినేషన్ దుడుకొని వచ్చినాక మీ కొడుకు వచ్చి ఒకరోజు తిరిగినాడు. ఒకరోజు తిరిగి 2వ రోజు నుంచి మళ్ళీ ఖాళీ చేసినాడు. లాస్ట్లో ఇదే విధంగానే పార్టీలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేసేదానికి మేము ఆ డివిజన్కి ఇన్ఛార్జ్ నాకు ఇచ్చి పంపించారు. మీరు పలకకుండా అంటే పంపిస్తే 10 మందిని 15 మంది పంపిస్తావు, భవిష్యత్ గ్యారంటీ చేస్తా అంటే బెదిరిస్తావు మా బూత్ ఇన్ఛార్జీలందరినీ. ఇదే విధంగా తాలూకాలో స్టేషన్లో కూడా కేసు పెట్టావు. సుబ్బారెడ్డి అనే అతను వ్యక్తి వస్తే కడపలో మాకు ఇక్కడ గొడవలు జరుగుతాయి ఆలంగపల్లిలో అని చెప్పి. ఇది నిజం కాదా? లేకపోతే తాలూకా స్టేషన్లో మీరు ఫోన్ చేసి కనుక్కోండి. మీకు ఇవన్నీ కాకుండా మీరు వైసీపీకి ఓటు వేయమని చెప్పి ఆడియో క్లిప్పింగు అబద్ధం అనే విధంగా మీరు ఒక మాట మీ ఊర్లో ఉండే మారమ్మ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి, మేము చేస్తాం. మీరు ఎక్కడే కానీ టీడీపీకి మాకు వైసీపీ వాళ్ళతో ఎక్కడ మీ ఆలంగపల్లిలో గొడవలు లేవు. నువ్వే మాకు క్రియేట్ చేసినావు గొడవలన్నీ. కొటాల్లో పోతే కొటాల్లో ఏజెంట్లన్నీ బెదిరించినావు, మమ్మల్ని రానికుండా చేసినావు. అమ్జద్ బాషా వాళ్ళతో కలిసి తిరిగినావు. అవినాష్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు వచ్చినా కానీ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక పార్టీ జరిగిన తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉండే టౌన్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగితే అమ్జద్ బాషా అందరిలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడినాడు, మోహన్ అన్న మనకు బాగా చేశాడు, మోహన్ అన్నను మనం మెచ్చుకోవాలని. మోహన్ అన్న మెచ్చుకోవాలంటే ఎవరైనా ప్రజల చూసే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు టీడీపీ వేయమని ఇప్పుడు వైసీపీ వేయమని చెప్తున్నారు వీళ్ళు రాత్రి అని చెప్పి మీకు ప్రజలందరూ బాగా బుద్ధి చెదరగా గుణపాఠం చెప్పినారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బాధ్యతలే. దీంట్లో డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా బాధ పెట్టేవాళ్ళు చాలామంది వారు. ఇన్నే రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల్లో కోట్లల్లో ఉంది డబ్బులు ఇవ్వాల్సింది. ఆ డబ్బుల విషయం అవన్నీ కూడా మనం మాట్లాడేది కాదు. నువ్వు ఏదో నిబద్ధత, ఏదో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనే విధంగా నువ్వు ఇది చూపించుకుంటున్నావు. నీ ఫస్ట్ నుంచి నీ రాజకీయాలు మొదలు పెట్టడమే తప్పుడుగా మొదలు పెట్టావు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఒక పార్టీకి ఎప్పుడు చేయలే. ఇదే విధంగానే చంద్రబాబు నాయుడు సారు లోకేష్ సార్ దగ్గరికి పోయి మేము అర్జీ కూడా ఇవ్వాలని పెట్టుకొని ఉన్నాం. సార్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన పార్టీకి ఎప్పటికైనా కానీ సమస్య. ఎవరైనా కానీ పార్టీకి చేయను అని ఉన్నియద్దు పార్టీలో. ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్గా ఉంది పార్టీ అని చెప్పి మేము రేపు మహానాడులో కూడా ఒకటి రెప్యుటేషన్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాం. అన్ని డివిజన్లలో నుంచి కూడా
అతను ఒకడే కాదు, ఇంకా ఎవరైనా పార్టీకి చేయని వాళ్ళ మీద కూడా ఇవ్వాలని ఉన్నాము. అది కూడా వాళ్ళు విచారించి వెంటనే తీసేస్తే బాగుంటుంది, పార్టీ బాగుపడుతుంది అని మేము ఇది చేసుకుంటాం. అర్థమైంది. మాకు కడపలో ప్రతి ఒక్క కార్యకర్త ఏంది ఆయన ఈ నేల నుంచి సీనియర్గా ఉండి లాస్ట్ మూమెంట్లో ఈ విధంగా తప్పుదాడు వేసినాడు అనే ఉద్దేశంతో చాలామంది మమ్మల్ని టౌన్లో ప్రశ్నిస్తుంటే మేమే ఏం చెప్పుకోలేకపోయినాము. ఆయన అంత సీనియర్ ఉండి ఎంత వైసీపీ గాలి ఉన్నా కాంగ్రెస్ గాలి ఉన్నా కూడా ఆలంగన్పల్లిలో ఆయన ఎంట ఉండి మేమంతా కార్పొరేటర్లుగా 3 దఫాలుగా కార్పొరేటర్ గెలిపించుకుంటూ వస్తున్నాము. కానీ ఆయన ఏదో ఒక సామెత ఉంది, ఏదో నువ్వు టికెట్ రాలేదనే ఉద్దేశంతో నానాకు విధాలుగా రకరకాలుగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి పైన కుటుంబం పైన రకరకాలుగా మాట్లాడించినారు. ఎవరికైనా వచ్చేది ఒక టికెట్ ఒకరికే, గెలిచేది ఒకరే, కాబట్టి నీకు రాలేదు. పార్టీ అధిష్టానంతో కొట్లాడు. నేను నుంచి 1996 నుంచి పార్టీ కోసం నేను కష్టపడినా చేసినాను, నాకు ఏదో ఒకటి హామీ ఇవ్వండి, నేను పార్టీకి చేస్తాను, నేను పక్కదారి పట్టను అనేసి నువ్వు పోయి అధిష్టానం పిలిపించినారు చంద్రబాబు నాయుడు. లక్ష్మణ్ గారు మీరు ఇలా మా శ్రీనివాసరెడ్డి చేయాలనేసి చేస్తాం సార్, మాది రైతు కుటుంబము, చిన్న కుటుంబము, మేము చిన్న కుటుంబం కాబట్టి పార్టీకి సేవ చేసినాము, ఉండే ఆస్తులు పోగొట్టుకున్నాము, మాకు గ్యారెంటీ ఏంటి, మేము పార్టీ కోసం వచ్చి అని అడిగే హక్కు నీకునేది. ఆయన నీకు ఏదైనా సమాధానం చెప్పే హక్కు ఉందో. ఆ రోజు ఆయన దగ్గర నేను పోయేసి ఆయన శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చి ఓడించుకుని వస్తా అంటే ఆయనకి ఎట్లుంటుంది. కాబట్టి ఆయన ఏదో టికెట్ రాలని రకరకాలుగా వాళ్ళ కుటుంబం పైన ఈ ఎమ్మెల్యేది స్థానికం కాదు వేరే జిల్లా ఇక్కడ ఉండే వాళ్ళకి టికెట్ ఇవ్వాలా అని రకరకాలుగా ఆయన లాస్ట్ ఏమో నామినేషన్ అవుతాము. అంబీరబాబు కానీ లక్ష్మీరెడ్డి కానీ దుర్గాప్రసాద్ అందరూ ఎక్కారు, నామినేషన్ వేశారు, అందరూ పోయేసి నామినేషన్ వేసినారు, కొద్ది రోజులు ప్రచారం చేసినారు. మా ఎమ్మెల్యే వాళ్ళ కుమార్తె వచ్చి ఊళ్ళో కూడా ప్రచారం కూడా తిరిగినాడు, అన్నీ బాగున్నాయి. వాళ్ళకు లాస్ట్న ఏం బుద్ధి పుట్టిందో ఏం కదో మరి ఎవరేం చెప్పినారో ఏమో లాస్ట్ రాత్రికి మారేసి వైసీపీకి ఓట్లు వేయండి అనేసి పంపించా వచ్చినారు. సరే ఏది ఏమైనా కూడా నువ్వు ఇంత సీనియర్ అయినా కూడా మేము ఉడితో పడితో చిన్న కార్యకర్తలమైనా నిలబడినాం చేసినాం. ఇంతవరకు మా ఆలంగన్పల్లిలో వైసీపీకి 400-500 మెజార్టీ వచ్చే ఓట్లు నిన్న తెలుగుదేశానికి 54 ఓట్లు తెలుగుదేశం మెజార్టీ తెప్పించినాం. ఏకమైనా కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు. గ్రామంలో నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినప్పుడు ఊళ్ళో నీకు ఒక 1000 ఓట్లు మెజార్టీ వచ్చింది. అలా అట్లాంటిది 54 ఓట్లు తెలుగుదేశానికి మెజార్టీ వచ్చినాయంటే ఇంకా నీవు ఎమ్మెల్యే తనం నీ క్యాండిడేట్ తనం ఏమైపోయింది, పెద్దరికం అయిపోయింది. ప్రజలు కూడా అంతా తెలివిగా ఉన్నారు. ఒరే కుక్క అంటే కుక్క, నక్కంటే నక్కడానికి లేదు, మనం కూడా చూడాలనేసి ఆలంగన ప్రజలు 49 డివిజన్లో బాగా బుద్ధి చెప్పినారు. తెలుగుదేశం మెజార్టీ వచ్చినాయి, ఎమ్మెల్యే కూడా సంతోషించినారు. మాకు ఉన్నోళ్ళే కార్యకర్తలు, వాళ్ళే నాయకులు మాకు మెజార్టీ చేసిన సంతోషం అనేసి వాళ్ళు కూడా సంతృప్తికరంగా మాకు ఎప్పుడు పోయినా గౌరవం ఇస్తున్నారు. కాబట్టి ఏదైనా పట్టుకునే జెండా దించకూడదు, ఇప్పటికైనా ఫలితం ఉంటుంది. అది రోజు ఒక జెండా మార్చంటే దానికి తగిన ఫలితం దానికి ఉంటుంది. అట్లని మేము తెలుగుదేశం నుంచే ఆ రోజు బై ఎలక్షన్లో కూడా మైసూరెడ్డికి ఒక్కరే నిలబడినా, ఊళ్ళో ఎవరే కానీ లేరు. నువ్వు కాంగ్రెస్ నిలబడినావు, వైసీపీలు నిలబడినారు, కానీ ఆలంగంపల్లిలో మైసూరెడ్డికి తెలుగుదేశం తరఫున నేను ఒక్కరు నిలబడినా. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఎవరేంటంటే మాకు రాజానే నాయకుడు అనేసి ఆయన వ్యాన్పైన ఎక్కించి అభినందించినాడు. కాబట్టి ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి తెలుగుదేశంలో ఉన్నాం. మేము తెలుగుదేశానికి ఓట్లేస్తాం, తెలుగుదేశానికి చెప్పి మెజార్టీ ఇచ్చినాం. ఇది మా అభిప్రాయం. నమస్కారం మీడియా మిత్రులందరికీ. ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని పిలిపించి మోహనన్న ఆఫీస్కు, నా పేరు చలపతి వెంకటాచలపతి, నేను తాపీ మేస్త్రిని. నన్ను పిలిపించేసేసి ఈసారి మాత్రం మనం ఎట్ట చేద్దామని నేను అడిగినాడు. ఎట్ట చేద్దామంటే మనం ఏముందన్నా, మనం ఎప్పుడు టీడీపీనే కదా, టీడీపీకే ఓటేద్దాము అన్నా. లేదు చలపతి, ఈ ఒక్కసారి మాత్రము మనం మారాలా, ఈసారి మాత్రము వైసీపీకి వేయాల ఓటు అని అడిగినాడు. నేనైతే ఒకటే చెప్పిన, మేము 82 నుంచి టీడీపీలోనే ఉన్నాం. నేను పుట్టింది 82, మా నాయన తరం నుంచి మేము టీడీపీలోనే ఉన్నాం. కాబట్టి మేము ఏ పొద్దుగునా ఏ పార్టీకి గునా వైసీపీకి కానీ ఆ నుంచి వచ్చేసి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఏ పొద్దు మేము ఓటు వేసిన వాళ్ళం కాదు. ఇప్పటికి గునా మా తరం, నా తరం, నా కొడుకు తరం అంతా మేము టీడీపీ వాళ్ళమే. కాబట్టి నన్ను అడిగింటే నేనైతే బెయ్యనున్నా. మీరు మారుతారేమో మీ ఇష్టం, అది నేనైతే బెయ్యను. నేను ఉండేది ఒక పక్కన, కానీ నాకు మాధవకి ఎవరు కూడా నాకు తెలియదు. అప్పుడు వాసన కూడా పేరు తెలియదు, వాసన పేరు తెలుసు కానీ మాధవకి పేరు తెలియదు. తెలియకపోయినా కానీ టీడీపీ పక్కన ఎవరు పెట్టుకున్నా కూడా డిపాజిట్ రాకపోయినా కానీ నా ఓటైనా వేస్తాను నేను అనే సిద్ధాంతంతో మేము మొదటి నుంచి కూడా అట్నే ఉన్నాం. ఈ పొద్దుటికి ఆ పొద్దుటికి ఎప్పటికి కూడా
మేమైతే మారే ప్రసక్తే ఉండదు. మరి నన్ను అయితే పిలిచి అడిగినారు, ఏం నీ ఇష్టం అని. నా ఇష్టం అంటే నేనైతే చేయను, నేను వేయను ఓటు. అది మీ ఇష్టం అంటే ఇంక సరే తెలియదు, ఇంక మీ ఇష్టము. మీ ఆడికున్నా ఏజెంట్గా కూర్చుండేది కూడా నేనేనా. ఏదన్నా సమస్య వచ్చినా కూడా అంటే మా ఊర్లో ఇంతవరకు ఏ పొద్దుకున్నా ఎవరికి సమస్యలు అంటూ లేవు. ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి మారుతానే కూడా అందరం ఒక అన్నదమ్ములు మాత్రమే కలిసి ఉన్నాం మా ఊరంతా. కానీ ఏ పొద్దుకున్నా మాకైతే ఎటువంటి అభిప్రాయాలు లేవు. మా ఇళ్ళల్లో మొత్తం మా 625 ఓట్లుంటే 625 ఓట్లలో 75 ఓట్లు మాకు టీడీపీకి మెజార్టీ వచ్చినాయి. మోహనన్ వాళ్ళు పెట్టినప్పుడు 45 ఓట్లు అటు వచ్చినాయి ఇంతకుముందు ఆమె కార్పొరేటర్గా పెట్టుకున్నప్పుడు. తర్వాత ఈసారి అందరూ మారినా కూడా మేము మారకుండా తిరిగినాం. చెప్పినందుకు నాకు ఆమె ఒక మాట చెప్పింది, నాకు ఆమె ఎవరో తెలియదు కూడా ఆమె నా కాడికి వచ్చేసి చలపతి ఖచ్చితంగా చేయాలా అనే విషయం చెప్తానే, మేడం ఖచ్చితంగా మేమైతే చేస్తాం, మేమంతా నందమూరి అభిమానులం, మేమంతా నందమూరి బాలకృష్ణ అభిమానులు కాబట్టి ఓట్ బ్యాంకు ఈ ఊరిలో దండిగా ఉంది చాలామందికి. కాబట్టి మీరు ఒక్కసారి అందరినీ పిలిపించుకున్నా మాట్లాడండి మేడం అన్నాం. కానీ మాట్లాడలేదు అమ్మ. మాట్లాడకపోయినా కూడా మేమందరం కలిసికట్టుగా టీడీపీకి ఓట్లు వేసినాం. అది మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కె చంద్రశేఖర్, ఆలంకన్పల్లి మాజీ సర్పంచ్. నేను ఈ ఎలక్షన్ ప్రారంభ పర్వంలోనే శ్రీనివాసరెడ్డి అన్న గారు నా దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. ఆ రోజు ఆయన కండువా కప్పి పార్టీలో చేర్చుకోకపోతే ఆల్రెడీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, మరి లక్ష్మిరెడ్డి గారు ఒక పక్క నాకు టికెట్ అని అంటున్నారు, మేము కొంచెం ఆలోచన చేసి చెప్తామని చెప్పాం. అయినా కూడా వాళ్ళు సరైన దాన్ని మన్నించి వెళ్ళిపోవడం జరిగింది. మరి లక్ష్మిరెడ్డి గారి వైపు నుంచి వాళ్ళు తెలుగుదేశం తరపునే ప్రచారం ప్రారంభించినప్పటికీ చివరి రోజు తెల్లవారితే పోలింగ్ రోజు ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పడం కూడా జరిగింది. దానికి సాక్షులం మేము ఊరంతా ప్రచారం చేసి అందరినీ అడగడం చెప్పడం జరిగింది. తెల్లవారితే వాళ్ళందరూ ఏంది లక్ష్మీరెడ్డి గారు ఇట్ట చెప్పారు, మళ్ళీ మీరు ఇట్ట చెప్తున్నారు అని చెప్పి అడగడం కూడా జరిగింది. మేము వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయినాం. కానీ నేనైతే తెలుగుదేశం వైపే ఉంటాను, పక్కన పోయే పరిస్థితే లేదని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఫ్యాన్ గుర్తుకు వేయండి అని చెప్పడానికి సాక్షులం మేమే. దీన్ని గమనించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సీనియర్ నాయకులు మేము వారిని గౌరవిస్తాము, వారి వయసుకు విలువ మర్యాద ఇస్తున్నాము. మీరు పార్టీకి ద్రోహం చేసినట్టు వైసీపీ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి మీరు ఫోన్లో సంభాషించిన విధంగా ఒక ఆడియో బయటికి వచ్చింది. ఆ ఆడియో నాది కాదని ప్రూవ్ చేసుకుని ఉంటే ఇంత ప్రెస్ మీట్లు, ఇన్ని డిబేట్లు, ఇన్ని చర్చలు లేదు కదా. 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తర్వాత రాయలసీమలో మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు పార్టీ ఘనంగా జరిగే ఏర్పాట్లు పండుగ కార్యకర్తలంతా సంతోషంగా ఉన్నారు. ఆ పండుగను ఎప్పుడెప్పుడు మేము ఆస్వాదిస్తామా, ఎంత ఘనంగా చేస్తామా, కడప పేరు రాష్ట్రం మొత్తం కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మారుమోగేలాగా చేయాలని కార్యకర్తలు కృతనిశ్చయంతో ముందుకు పోతా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీలాంటి వారి గురించి సంవత్సరం కిందట మీరు దాదాపు 11 నెలల కిందట పార్టీలో ఉంటూ పార్టీకి మోసం చేసి నిస్సిగ్గుగా మళ్ళీ పార్టీ కండువక తిరుగుతారు. ఇది మీ పెద్దరికాన్ని చాలా అవమానం లక్ష్మణ్ గారు. మీరు నిజాయితీగా నేను వైసీపీ పార్టీకి పని చేసినాను, నాకు టికెట్ ఇవ్వలేదు కారణం చెప్పేసి మీరు వెళ్ళిపోయింటే మీ మీద గౌరవం ఉండేది. మీరు వాసన్న గారు రమేష్ గారి గురించి మాట్లాడారు. ఎస్, రమేష్ అన్న గారు టికెట్ కోసం పోరాడినాడు, టికెట్ రాలేదు కాబట్టి ఆయన మనస్తాపం చెందాడు. అది కారణాల వల్ల పార్టీ వదిలేసి వైసీపీ పార్టీకి వెళ్ళిపోయారు. మీకు టికెట్ రాలేదు, మీరు పోయినారు కదా. గోవర్ధన్ రెడ్డి టికెట్ అడిగాడు, హరిప్రసాద్ రెడ్డి టికెట్ అడిగాడు, దుర్గాప్రసాద్ టికెట్ అడిగాడు, మాధవి మేడం టికెట్ మీ టికెట్ అడిగినారు. ఒక టికెట్ ఎంతమందికి ఇస్తారు? ఎప్పుడైనా ఒక టికెట్ ఒకరికి అది ఇస్తారు. రావడం మిగతా వాళ్ళందరూ ఇస్తారు. వచ్చిన వారికి కలిసికట్టుగా కనుక పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత పార్టీలో ఉన్న కార్యకర్తల మీద, నాయకుల మీదనే ఉంటుంది. మీరేం చేసినారు? మీకు టికెట్ రాలనే ఉద్దేశంతో మీరు కోవట్టుగా మారి ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి మీకున్న పరిధిలో ఎప్పుడు నాకు 50 డివిజన్ అనుచరులు ఉన్నారు, 50 డివిజన్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, నేను ఎలక్షన్ చేసినా, నేను నన్ను నడిపించినా, నేను ముందుకు తీసుకుపోయినా అంటారు. బాగానే ఉంది. ఎప్పుడు ముందు తీసుకుపోయారు? మీరు ఏ రకంగా ముందు తీసుకుపోయారు? ఎవరి మీద బురద చల్లే ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. లోకేష్ పాదయాత్రను ఇక్కడి నుంచి కొనసాగించారు. లోకేష్ పాదయాత్ర అన్న లేరా ఆయన జిల్లా అధ్యక్షుడు కాదని మీకు బాధ్యత అప్పగిస్తారా? మీ ఊరు దగ్గర వచ్చింది కాబట్టి మీ ఊరుగా రిసీవ్ చేసుకున్నారు, పోయి ఆ రూట్లో పోయి అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చారు. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం కదా.
మీరు ఒకరు చిన్న ఫీల్ కదా, ఘనకార్యం కాదు కదా. ఫ్యూచర్ నాయకుడు, భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు వచ్చారు కాబట్టి పార్టీ కార్యకర్త ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆయనకు మద్దతుగా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇల్లు వదిలేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ మర్యాద, ఆ సంస్కృతి మనకు ఉన్నాయి. మనం అతన్ని సెండాఫ్ ఇచ్చాం. అదే పెద్ద ఘనకార్యమాలు చెప్పుకుంటారండి మీరు. ఇప్పుడు 2014 నుంచి 19 అధికారంలో ఉన్నారు, వాసనగర్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు నీ కొడుకు మన్మోహన్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? మన్మోహన్ సింగ్ మీ కొడుకు ఎక్కడున్నాడు? వాసన ఇంటిలోనే ఉన్నాడు, వాసన ఇంటి పట్టునే ఉన్నాడు. 24 గంటలు వాసన చుట్టూ తిరుగుతూ మీ పనులన్నీ జరిపించుకున్నారు లేదా? మీ కొడుకు మన్మోహన్ సింగ్ రెడ్డి ఏర్పరిచిన కోటరీ వల్ల, వాసన చుట్టూ ఏర్పరిచిన కోటరీ వల్ల మాలాంటి సీనియర్ కార్యకర్తలకు ఆ రోజు కూడా అన్యాయం జరిగింది. ఎవరిని రానికుండా అన్నకు అవగాహన లేనప్పటికీ మీరు అందరూ అక్కడ క్రియేట్ చేసి ఒక కోటరీ ఏర్పాటు చేసి అన్నకు అసలు కార్యకర్తలు ఎవరు తెలియకుండా, ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా మీ స్వలాభం కోసము మీరు కోటరీ నిర్మించి ఆ రోజు చేసిన దానివల్ల మా లాంటి నుంచి ఉన్నారు సార్. ఓకే, నేను కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను ఖలీల్ భాష ఎలక్షన్ చేసిన, నేను కందుస్వాడ ఎలక్షన్ చేసిన, ఇది చేసిన. మీరు పార్టీల తర్వాత పార్టీలు మారినారు. అది తర్వాత 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మేము కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అభ్యర్థిగా ప్రకటించలేని ఉద్దేశంతో కడపలో ఖలీల్ భాష టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు మేమంతా యూత్ అంతా అప్పుడు వైసీపీ రాజశేఖర రెడ్డి ఫాలోయింగ్ ఉన్నాం. పార్టీకి సంబంధంలో రాజశేఖర ఫాలోవర్స్గా ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరినీ ఇదే గెస్ట్ హౌస్ పిలిపించి మనము ఖలీల్ భాషకు సపోర్ట్ చేస్తున్నాము, శివాన్ని ఓడిస్తున్నామని చెప్పాము. అప్పుడు మేము చిన్నపిల్లలు పెద్ద రాజకీయ అవగాహన లేదు కాబట్టి ఎందుకు సార్ అన్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించలేదు, సీఎం అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి పని కట్టుకుని డిఎల్ రవీంద్రనాయుడు కానీ, మహేశ్వర రెడ్డి గారిని, శివాజీ గారిని ఇక్కడ ఓడించడం జరిగింది. మేము కూడా పార్టీలో ఉన్నాం సార్ 20 ఏళ్ళ నుంచి. మేము కూడా ఎలక్షన్ చేసి మేము కూడా ఇచ్చినాం. కానీ పార్టీలో ఉంటూ పార్టీకి ఏ రోజు మేము మోసం చేయలేదు. పార్టీ బయటికి పోయి రావచ్చు, అది వేరే విషయం. పార్టీలో ఉంటూ పార్టీ కనవకపోతే చాలా దారుణం. మీకు టికెట్ రాలేదు, మీరేం చేసింది? అలా వైసీపీ పార్టీకి పోండి, బీజేపీ పార్టీకి పోండి, ఇంకో పార్టీ పోండి. అక్కడ పోయి స్వచ్ఛందంగా ధైర్యంగా చేయండి, ఓపెన్గా చేయండి. మాధవిరెడ్డిని ఓడించండి మీకు సత్తా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు. పార్టీలోనే ఉంటూ ఓడించడం సరే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇదంతా ఏమీ తెలియనట్టు మళ్ళీ అదే కండువా కప్పుకొని మినిస్టర్ల కాడికి వెళ్తారు, లోకేష్ గారి కాడికి వెళ్తారు, చంద్రబాబు దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తారు. ఎట్లా అది? ఇప్పుడు దీని మీద ఏమి చర్యలు తీసుకోకపోతే వచ్చే భవిష్యత్ పార్టీలు ఏమవుతాయంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏ పార్టీకైనా చేయొచ్చు, అధికారంలో అంటే మళ్ళీ అక్కడ పోయి తిరగచ్చు. ఏ మెసేజ్ పోతుంది ఇప్పుడు ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే? మేము గతంలో కూడా చెప్పినాము, ఒక నెల కిందట 2 నెలల కింద కూడా చెప్పినా, ఇప్పుడు గట్టిగా చెప్తాము. అధిష్టానం దయ ఉంచి ఇటువంటి కోవట్ల పట్ల ఇంకా కొంతమంది ఉన్నారు మేకవన్నీ పనులు. ఆ రోజు ఎలక్షన్ చేయకుండా అంతా మేమే చేశామని ఈరోజు మమ్మల్ని ఎన్నికనట్టు ముందుకు వచ్చే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు. ఇలాంటి కోవట్లు, ఇలాంటి వేకవన్నీ పనులు, వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇలాంటి మెసేజ్ పార్టీకి ఇవ్వకపోతే రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీ చేస్తారు, వేరే పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ చేస్తారు. ఇలా భ్రష్టు పట్టిపోతాయి రాజకీయాలు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, అది వైసీపీ పార్టీ, టీడీపీ, బీజేపీ, ఏ పార్టీలో అయినా సరే అటు కోవర్టును ప్రోత్సహించద్దండి. కఠినంగా వీళ్ళందరి మీద తప్పకుండా మహానుభావుల చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళందరూ పార్టీ నుంచి సాగనంపాలి. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పరచాలని పెట్టి మేము తిరగలేము. మీరు సస్పెండ్ చేయని పక్షంలో ప్రజలు మేమన్నా వెళ్ళిపోతాం. ఇలాంటి మేకవన్నీ పనులు అయితే వెన్నుపోటుదారులు పెట్టుకుని పార్టీలు పనిచేయాలంటే మేము చేయలేము. రేపు మా టికెట్ వస్తే మాకు కూడా వెన్నుపోటు కూడా సార్ భయం ఉంది మాకు. నా డివిజన్లో కార్పొరేటర్ చేయాలనుకుంటున్నాను. నా డివిజన్లో కార్పొరేషన్ ఆయన పాత పరిచయాలు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పి లోపల బొంశెట్టి చంద్ర ఓడించాలి, బొంశెట్టి చంద్ర ఓడించాలి చేస్తే మేమేం చేయాలి? ఇలాంటి వాళ్ళ పట్ల మీరు కఠినంగా వ్యవహరించాలి. అధిష్టానం చాలా టైం తీసుకుంది. అధిష్టానం సాక్షాత్కారం పెట్టాము. ఇతను వైసీపీకి పని చేసినాడు బాహటంగానే నిర్వాంశం. దీనిలో ఎటువంటి ప్రయత్నం లేదు. మీరు ఇప్పటికి కూడా నేను చేయలేదంటే ఈ ఆడియోను అందరి సమక్షంలో విచారణ కోరండి. ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తాం, రిజల్ట్ తెప్పిస్తాం. రిజల్ట్ మీదే వాయిస్ అని వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. నేను బహిరంగంగా అడుగుతున్నాను. ఇదే ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తాము. ఈ వాయిస్ మీది లక్ష్మీ గారు కాదు అంటే మీరేం చెప్తే మేము చేస్తాం. ఈ వాయిస్ మీరే అది ప్రూవ్ అయితే మీరేం చేస్తారు చెప్పండి. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి మళ్ళీ అదే పార్టీ కొనసాగుతూ అదే మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిని, అదే జిల్లా అధ్యక్షుని ఏ విధంగా విమర్శిస్తారో నాకు అర్థం కాదు. దయచేసి అది చెప్పాలంటే చాలా ఉంది. మేము కూడా 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తూనే ఉన్నాము. ఆయనతో పాటు మేము తిరిగినాము, మేము కూడా పనిచేసాము. చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది. చాలామంది అందరూ నాయకులు మాట్లాడారు కాబట్టి ముగిస్తాం. దయచేసి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు,
క్రమశిక్షణ కమిటీ ముందు వీళ్ళని హాజరుపరచాల్సిందే. దీని మీద విచారణ జరగాల్సిందే. విచారణ ఆల్రెడీ జరిగిన దోషులుగా తెలియదు పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేసి వీళ్ళని సాగనపని పక్షంలో పార్టీ మనుగడ కష్టమవుతుంది. ఇలాంటి కోవట్లందరినీ పార్టీ నుంచి పంపకపోతే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళన్నీ విచారణ చేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. పాదయాత్రలో ఏదో వాళ్ళు ఏదో ఎకరాలంతా పోగొట్టుకున్నాము, 100 కోట్లు ఆస్తి పోయిందని చెప్పినారు. మీరు ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 100 కోట్లు పార్టీకి పెట్టినారు. మీతో పాటు మేము కూడా పార్టీలోనే పనిచేసినాం. పాదయాత్రలో మేము కూడా మీతో పాటు ఉన్నాము. మీరు 50 బ్యానర్లు వేస్తే మేము 100 బ్యానర్లు వేసినాం. మీరు ఒక పూలదండ చెండుమల్లి పూలదండ వేస్తే మేము రోజా పూలదండలు వేసినాము. గ్రీన్ యాపిల్తో అక్కడ నుంచి చెన్నై నుంచి తెప్పించినాము. తామర పూలదండలు వేసినాము. ఇన్ని వేసినాం. మాకు ఎక్కడ కూడా ఇన్ని కోట్లు ఖర్చు రాలేదు. మాకు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు వచ్చింది. మీరు ఏ పార్టీకి చేసినా కానీ దుర్గాప్రసాద్ ఎలక్షన్లో కూడా 2009లో 75% బూతులకు తీసుకొని అందరి డబ్బులు ఎవరికే కానీ పంచకుండా మీరు ఇంట్లో పెట్టుకున్నారు. ఈ విషయం నిజమా కాదా? నేను దుర్గాప్రసాద్కు వాసన్న ఏదో మోసం చేశాడంటారు. వాసన్న కాదు మోసం చేసి, దగ్గరుండి నువ్వే మోసం చేసినావు. దానికి కూడా మాకు 50 డివిజన్కు మాకు ఇచ్చినావు డబ్బులు. మాకు ఇచ్చే దాంట్లో కూడా ఇంత ఇచ్చినా మాకు ఇచ్చింది డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చాను కదా, మీరు ఎందుకు మాకు ఇంతే ఇచ్చారు, తక్కువ ఇస్తున్నారు, మనం ఓట్లకు పంచాలి కదా అంటే, లేదులేమ్మా అది పార్టీ ఖర్చులు ఉంటాయిలేమ్మా ఇక్కడ నీకు అయ్యి అని చెప్పినావు. నువ్వు ఏ రోజైనా కానీ 49వ డివిజన్లో ఇంతవరకు ఎప్పుడే కానీ ఆనంగపల్లి నాది ఊరు అని చెప్తా ఉన్నావు. ఏ రోజే కానీ నువ్వు చేసినప్పుడు మెజార్టీ 1 ఓటు రాలే. సామాన్య ప్రజలు పెట్టుకొని అందరం కలిసి చేసుకుంటే ఊర్లో ఈ పొద్దు 200 ఓట్లు మీ ఊర్లోనే మెజార్టీ వచ్చినాయి. మళ్ళీ దుర్గా కాలనీ మొత్తం డివిజన్ 500 లక్షల ఓట్లు మెజార్టీ వచ్చినాయి. నువ్వు పార్టీకి పనిచేసావనేవి అయితే నువ్వు ఎందుకు మెజార్టీ తెచ్చుకోలేకపోయినావు? నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాను. ఎప్పుడు కూడా ఎలక్షన్లో ఈ ఎలక్షన్ ఇచ్చి పెట్టేయండి, గత 3 ఎలక్షన్లు కూడా చూడండి. గత 3 ఎలక్షన్లలో కూడా ఎప్పుడు కూడా మైనసే ఆనందపల్లె బూత్ అంతా. ఆనందపల్లె కదా, ఆయన ఎక్కడ ఇన్ఛార్జ్ ఉంటే అక్కడంతా ముందే మాట్లాడుకుంటాడు చేస్తాడు. వాసన్న ఏదో కోట్లు సంపాదించినాడు. వాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు బయట. మనకు కడపకు సంబంధం లేదు. తెలంగాణ బయట ఎక్కడెక్కడో వాళ్ళు కష్టపడి చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళని చూసుకొని వాళ్ళ కాడ నుంచి సంపాదించలే కదా మీరు కూడా. బియ్యం గోడౌన్లు పెట్టినారు. బియ్యం గోడౌన్లు కూడా వాసన ఇప్పించాడు కదా మీకు. ఎప్పుడో జనాలకు మోసం చేసి మీరంతా విచలవిడిగా ఇది చేసుకునే దానికి డబ్బులు మేము పార్టీకి పెట్టాము. 100 కోట్లు అంటే ఎందుకు పెట్టారు? వాటి 100 కోట్లు 200 కోట్లు మాట్లాడేవాళ్ళు ఇంకా కడపలో 20 మంది 30 మంది బ్యానర్లు వేసినారు. హరిప్రసాద్ అన్న మేము కూడా కలిసి వేసుకున్నాం. ఎవరికే కానీ ఇన్ని కోట్లు ఖర్చు రాలే. నీకు ఎందుకు వచ్చింది 100 కోట్లు? ఎందుకు పోయింది నీ ఖర్చు? ఎక్కడే కానీ నువ్వు పార్టీకి పెట్టలేదు, నీ సొంత లాభానికి పెట్టుకున్నావు. టికెట్ రావాలని నువ్వు చూసుకున్నావు. నీకన్నా ఎక్కువగా మేము జనసేకరణ చేసినాం. కావాలంటే నీకు వీడియోలతో సహా లోకేష్ అన్నకు కేకు 75 కేజీలు కేక్ పెడితే లోకేష్ అన్న నేను కేక్ పోయాను అని చెప్పినాడు. గ్రీన్ యాపిల్ దండ వేసినాం మేము. చంద్రబాబు నాయుడు సార్ వచ్చినప్పుడు వేసినాం. అంతకుముందు చేసినాం. మేము కూడా వేసినాం. మాకు వచ్చింది 15 లక్షలు 20 లక్షల ఖర్చు. ఫస్ట్ పాదయాత్రకు లోకేష్ సార్ మొదలు పెడతానే చిత్తూరు నుంచి పూలదండ మేము 15 పూలదండలు వేసినాం. అన్ని ఫోటోలు కూడా పెడతాం మేము. రోజు ఇక్కడ నుంచి పోయి మా ఒక 2 కార్లలో 3 కార్లలో మాకు సంతోషంగా వేసుకున్నాం మేము. మా సంతోషానికి మేము 10 మందినో 15 మందినో దుడుకొని పోయి చేసుకుని దానికి ఖర్చు అంతా నాకు కోట్లు ఖర్చు అయిందంటే ఎక్కడా కోట్లు ఖర్చు కాలేదు. ఎక్కడైనా కానీ మీ పార్టీ కోసమే. ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్మి ఏజెంటుగా పెట్టి నింటే వాసన్నోళ్ళు కన్నా మంచి మేధావులే కాబట్టి వాళ్ళు కనుక్కొని, మీరు మోసగాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు కరెక్ట్గా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలోనే పెట్టారు. కడపలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చినాము అని అనుకునేవారు. అధిష్టానం ఇప్పుడు కడప ఎమ్మెల్యే టికెట్ ఎవరినైతే ఇచ్చిందో వాళ్ళని గెలిపించుకోవాలనే కొంచెమైన ఆలోచన లేకుండా మీరు అపోజిషన్ పార్టీ వైకాపాతో చేతులు కలిపి పొద్దునంతా తెలుగుదేశం కండువా వేసుకొని రాత్రి వైసీపీ వాళ్ళకు మతనాలు జరిపి ఎవరినైతే అధిష్టానం ఎమ్మెల్యే గారిని నిలబెట్టి వారిని గెలిపించండి అని ఆదేశించిందో ఆ ఆదేశాలు పాటించకుండా మీరు వాళ్ళని ఓడించాలని ఎన్నో కుట్రలు పన్నిన విషయం కడప ప్రజలందరూ గమనించిన విషయం. దీన్ని కవర్ చేసుకుంటే ఉద్దేశంలో మీరు శ్రీనివాసరెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేశారు. మేము తెలుగుదేశం పార్టీలో 3-4 సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చినా కూడా
ఆయన నాయకత్వంలో మేము ఎన్నో నేర్చుకున్నాము. నిజాయితీగా ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నాము. ఒకరి దగ్గర మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండాలనే ఏవైతే మాకు శ్రీనివాస్ రెడ్డి గారు నేర్పించారో దాని ప్రకారం మేము నడుచుకుంటూ వచ్చాము. మీరంత సీనియర్ నాయకులు, మీకు కనీసము పార్టీ ఆదేశాలని పాటించాలని కూడా కనీసం మీరు అది కూడా ఆలోచించడం. దానికి తోడు ఏదైతే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అంత క్లియర్ కట్గా మీరు ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపు బహిర్గంగా బయటకు వచ్చేసింది. దాన్ని మీరు శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని మార్ఫింగ్ చేశారు అని అంత చీపుగా ఒక హోదాలో ఉన్న పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారి మీద అంత చీపుగా ఆరోపణలు చేయడము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారు కడపలో నిన్న మినీ మహానాడు జరిపారు. అందరినీ కలుపుకొని వాళ్ళు ఎల్లప్పుడు ఇదే చెప్పేది, అందరినీ కలుపుకొనే మనం పనిచేస్తామనే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు పార్టీని ముందుకున్నట్టు. మీరు అది పక్కన పెట్టేసి మీ ఇష్టానుసారంగా మీరు వేరే వాళ్ళతో చేతులు కలిపి మీరు పార్టీని ముందుకు తీసుకోకపోవడం కాదు కదా, పార్టీని కడపలో పార్టీని చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు లేనిపోని అవార్డాలని వేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా నిన్న ఇదే ప్రెస్ క్లబ్లో సీనియర్ లీడర్, టీడీపీ సీనియర్ లీడర్ రామకాంతల్లి రెడ్డి గారు పెట్టారు ప్రెస్ మీట్. మేము పూర్తి ప్రెస్ మీట్ చూస్తున్నాము. ఆయన చూపించిన ప్రతి ఒక్క ఫోటో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ చూపించిన ప్రతి ఫోటోలో ఎక్కడ కూడా వాస్తవం అనేది నాకైతే కనపడలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు చూపించిన ఫోటోస్ కానీ మేము కూడా 10 రకాల ఫోటోలు చూపించగలుగుతాం, కానీ ఆ వాయిస్ అనేది మీరు రేజ్ చేశారు కదా, అది మీది కాదనేసి మీరు ప్రూవ్ చేయండి. అది అందరికీ అవైలబుల్ ఉంది. నిన్న మీరు చెప్పినారు కడపలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరి పాలన జరుగుతుందనేసి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, కడపలో ఎవరెంతమంది మన ఎమ్మెల్యే గారికి గెలిచడానికి అంటే వాళ్ళ బలం పెట్టి పనిచేశారనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు. అన్నగారంటే వాసన్న గారంటే అభిమానంతో మేము పార్టీలోకి వచ్చినాం. చిన్న వయసులో కూడా మా వయసు నుంచి మేము పనిచేసినాం. సీనియర్ అని చెప్పుకునే మీరు ఎంతవరకు పనిచేసినారనేది ప్రజలు గమనించినారు. ఈరోజు మాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే మహానాడు ఒకగా జరుగుతూ ఉంది. దాని గురించి కాన్సన్ట్రేట్ చేయకోకుండా అనవసరమైనటువంటి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇబ్బంది గురి చేయడం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేదానికి ముందు బాహుభయం ఉంటాయి, పోటాపోటీ ఉంటారు. కానీ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత మనం క్యాండిడేట్ని చూడాలి, ప్లస్ పార్టీ కోసం పనిచేయాలి. ఈ విషయంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయినారనేసి కడప ప్రజలందరికీ తెలుసు. అది ఒక్కటి కదా మీరు సపోర్ట్ చేసింటే బాగుంది, కానీ చేయలేదు. మూడు కూడా కార్పొరేషన్లో ఫస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కూర్చున్నప్పుడు వైసీపీ కార్పొరేటర్తో సమానంగా కూర్చొని వాళ్ళకన్నా ఎక్కువ గొంతు చేసి ఉమా గారు మాట్లాడడం జరిగింది. అది కూడా మాకు నచ్చలేదు. ఇది ఇక్కడి నుంచే కాదు, ముందు నుంచి కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కూతురు క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు మా కొడుకు వెళ్ళాలని చెప్తున్నారు. మీ కొడుకు మాత్రం వెళ్ళగలిగినారు, మీ కోడలు మీరు ఎందుకు రాలని చెప్పండి. పూర్తి స్థాయిగా ఎందుకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు వైసీపీతో మాట్లాడిన ఫొటోస్ కానీ అబ్దుల్ బాషా గారితో మీరు తీసుకున్న ఫొటోస్ కానీ అన్నీ ఉన్నాయి. నేను చూపించాల్సిన అవసరం లేదు, ప్రజలకు అందరికీ తెలుసు. కానీ నా మినీ మహానాడు జరిగింది కాబట్టి అక్కడ స్టేజ్ పైన కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది. కానీ అదేవిధంగా పర్సనల్గా మీ మీద కష్ట తీర్చుకోవాలంటే ఫస్ట్ మీటింగ్లో మీరు రేజ్ చేసినప్పుడే కష్టం తీర్చుకునేది. కష్టపడితే రాజకీయాలు చేయడం లేదు. ఎవరైతే అభివృద్ధికి అడ్డం పడుతున్నారో, ఎవరైతే ఈ స్త్రీలకు గౌరవించడం లేదో వాళ్ళకు కూడా చట్టపరంగానే చర్యలు తీసుకున్నారు, కానీ కక్షపూర్వకంగా చర్యలు తీసుకోలేదు. ఇది గమనించాలి. మీరంటే మాకు రెడ్డి గారు అంటే మాకు ఎంతో గౌరవం, ఎందుకంటే సీనియర్ నాయకులు కడపలో. కానీ 30 ఏళ్ళ 40 ఏళ్ళ అనుభవం పెట్టుకుని ఇలా చిన్న పొరపాటు చేయడం వల్ల ఏమైందంటే ఈరోజు ఇన్స్పైర్గా చెప్పుకునేదానికి మాకు అవకాశం లేకుండా. ఇప్పుడు ఎవరైనా ఇన్స్పైర్ అని చెప్పుకోవాలంటే కడపలో కేవలం మా ఎమ్మెల్యే గారు వాసన మాత్రం మాకు మిగిలినారు. ఇంకా ఉన్నారు కొంతమంది, కానీ చెప్పుకునేదానికి ఒకరిద్దరు మిగిలినారు.
ఇలా చేయొద్దండి. ఎందుకంటే మాకేం మీరు చెప్పదలుచుకుంటున్నారు సీనియర్స్గా? ఒక సీనియర్ నాయకుడుగా మేము కొత్తగా వచ్చినాము, మాకేం మీరు సందేశం ఇవ్వదలుచుకున్నారు? మహానాడు ఎలా జరపాలా, ఎలా చేయాలా అని ముందుకు రావాల్సింది పోయి ఇలా ఇట్లా మీటింగ్స్ పెట్టి ఉన్న వాతాన్ని చెడగొట్టడం మంచిది కాదు. ఇప్పుడైనా ఏమి మించిపోయింది ఏం లేదు. ఒకసారి పై స్థాయి నాయకులతో చర్చించి ముందుకు వెళ్ళాలా, పార్టీని ఇంకా బలోపేతం చేయాలా, కడపలో టీడీపీ విజయానికి ఇంకా తిరుగు ఉండకూడదనే ప్రయత్నం చేయాలా. కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్న విలువలు కోరుకోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రశాంతమైన వాతావరణంలో మంచి రాజకీయాలు జరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.